వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ గుడ్ మార్నింగ్ కార్యక్రమం ఈ రోజు ఉదయం 7 గంటలకు ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సోనియా గాంధీ నగర్, వాకటి నారాయణ రెడ్డి నగర్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. స్థానిక ప్రజలను నేరుగా కలిసి డ్రైనేజీ సమస్యలు, మౌలిక వసతుల లోపాలు తదితర సమస్యలను తెలుసుకున్న ఎమ్మెల్యే సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అవసరమైన కుటుంబాలకు దుప్పట్ల పంపిణీ కూడా చేశారు. ఈ కార్యక్రమం ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ సందర్భంగా తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఏజీ కిషోర్, ముస్లిం మైనార్టీ నాయకుడు అలీబాయ్, కట్టబోయిన వెంకటేష్ యాదవ్, పెంచలయ్య, మాధవనాయుడు, మేడం సాయి, శ్రీధర్, కొండలరావు, మునిరాజా, గౌతమ్, మస్తాన్ యాదవ్, మున్సిపాలిటీ సచివాలయ సిబ్బంది, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. అదే ఆ సైడ్ కదా రెండు అదే. ఈరోజు మనం విజిటింగ్ సోనియా గాంధీ ఏరియాలో ఏం సమస్యలు ఏమి ఏంటని డ్రైనేజ్ కావాలంటున్నారు మున్సిపల్. ఓకే, ఏమన్నా సమస్యలు ఉన్నాయా మీకు? డ్రైనేజ్లు ఒకటే కావాలంటున్నారు, అందుకే సమస్యలు తెలుసుకుందామని. తాగిపోతున్నాయి మేడం, డస్ట్ కూడా తీయడం లేదు, రోజు వచ్చేస్తుంది తీయడం లేదు. వాళ్ళు రోజు వచ్చి క్లీన్ చేస్తారు. ఏం తప్ప ఇంతమంది వచ్చి ఈరోజు క్లీన్ చేస్తున్నారంటే మీరు వస్తున్నారు. రోజు ఉండదా ఇట్లా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నారు? వారంలో ఒక రోజు మేడం, అంతకుముందు అయితే వారంలో 3 సార్లు 4 సార్లు వచ్చి మా ఇంటింటికి తీసుకుపోయేవాళ్ళు. రావడం లేదు. అంటే చెత్త ఎక్కడ వేస్తున్నారు? వాళ్ళు వచ్చినప్పుడు వేయడమే, బయట. మీరు బయట అయితే పెట్టట్లేదు. అంతవరకు స్టార్ట్ చేస్తారు. ఇంకేమన్నా సమస్య ఉందమ్మా మీకు? డ్రైనేజ్ ఒకటి పెడతాము, చెప్తాంలేండి. శానిటేషన్ కూడా క్లీన్ చేస్తారు. 2 రోజులకు ఒకసారి వచ్చి క్లీన్ చేపేసేయండి. ఏం లేదు, బండి వస్తే వాళ్ళు చెత్త డిస్పోజ్ చేయడానికి ఉంటుంది, అంతే, ఇంకేం లేదు. అంతే కదండి మీరు అడిగేది? బాగానే చేస్తున్నారా? ఏదన్నా సమస్య ఉంటే చెప్పండి. ఓకే. 1వ తారీఖు ఇచ్చేస్తున్నాం. మీకు పెన్షన్ వస్తుందా? ఎంత ఇస్తున్నారు? 4,000 వస్తుంది. సంతోషంగానే ఉన్నారా? ప్రభుత్వంలో మీకు మందులు కొనుక్కోవడానికి బాబు గారు అందుకే పెంచి ఇచ్చారు. మీరంతా గుర్తుపెట్టుకొని ఆయనకి ఓట్లు వేయాలి. చాలా అంగన్వాడికి పంపించండి. చంద్రబాబు నాయుడు గారిని గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం మంచి చేస్తుంది కాబట్టి. మీరెక్కడ ఈ కాలనీయేనా? పెన్షన్ వస్తుందా మీకు? మీకు వస్తుంది. ఫస్ట్ స్టార్ట్ చేద్దాం. ఎక్కడ? అక్కడ నీళ్లు పోయేదానికి వాళ్ళు ఫ్లాట్ ఇల్లుగా పూర్తి చేస్తున్నారు. నీళ్లు పోవటంలా ఆ సైడ్ మేడం లాస్ట్ అంటే వాళ్ళు ఇల్లు కట్టడం ఏంటంటే కాలువలో మట్టే వేస్తున్నారు. ట్రాక్టర్ వెళ్ళేదానికి వాళ్ళ ఖాళీ ప్లేస్ లో అది నీళ్లు పోవట్లం ప్రాపర్ గా వెళ్ళడానికి వాళ్ళు అది కవర్ చేసేసుకున్నారు. అంటే వాళ్ళు వేసిన వాళ్ళు మళ్ళీ తీయాలి కదా, మనం ఆధారపడుతున్నాం. అంతే మేడం, మాకు ఇంకేం ప్రాబ్లం. చెప్తారు ఎవ్రీడే చెత్త రిమూవ్ చేసేలాగా చూసుకోవాలి. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పి. ఏ క్లాస్? 3rd క్లాస్. ఏ స్కూల్? ఐరిస్ ఇంగ్లీష్ మీడియం. బాగా చదువుతున్నావా? ఓకే, ఆల్ ది. కాలువ రాలేదు, డ్రైనేజ్ వాటర్ అయితే రోడ్డు మీద నిలబడుతుంటా ఉంది. అదే మా డ్రైనేజ్లు గతంలో పెట్టలేదు కదా, ఇప్పుడైతే మనం ప్రపోజల్స్ పెడుతున్నాం. ఇప్పుడైతే రోడ్స్ పెట్టాము, రోడ్స్ జరుగుతున్నాయి. అంటే రోడ్లు ఉన్న చోట కాదు, లేని చోట పెడుతున్నాము, జరుగుతున్నాయి. దాంతోపాటు ఇప్పుడు డ్రైనేజ్ ప్రపోజల్స్ కూడా పెడుతున్నాం. మన నాయకులు కూడా మనకి ఎక్కడ డ్రైన్స్ లేవో అన్ని కూడా పెడుతున్నారు. త్వరగానే చేద్దాం. ఇంకేమన్నా సమస్య ఉందా? ఇంకేం లేదు. ప్రభుత్వం బాగుందా మీకు? బాగా చేస్తున్నారా? ఏదన్నా
ఏదన్నా సమస్య ఉన్నా ఇక్కడ నాయకులు ఉంటారు, నేను కూడా కాన్స్టిట్యున్సీలో ఉంటాను. ఏదన్నా సమస్య అయితే రండి, ఓకేనా? మనకు ఇక్కడ నోట్ చేసుకుంటాం. ఇవి మన ప్రయారిటీ చేసుకోవాలి, ఎందుకంటే పిల్లలు నడవడానికి కూడా ఇబ్బంది కదా. ఇదంతా క్లీన్ చేపిచ్చేస్తే పాములు రాకుండా ఉంటాయి కదా. ఇటు రోడ్డు కావాల్సి ఉంటుంది కదా, డ్రైనేజ్ దానికోసమే వచ్చింది. మనం డ్రైనేజీలు ఎక్కడెక్కడ కావాలో చూసి పెడదాం. సరే, మీకు ఏం లేదు, ఏదన్నా ఉంటే రండి. రేషన్ కార్డులు ఉన్నాయమ్మా? స్కూల్ అయితే అవునమ్మా, ఇది నిలబడి వాటిని క్లియర్ చేయడానికి తెలియదానికి ఆడ కట్టేసేస్తాడు, ఎక్కడ నీళ్ళు ఆయన నిలబడి ఎవరు ఆ స్కూల్ సారే వేసింది, ఆయన వేస్తాడు. ఇట్లా ఎక్కవమ్మా, ఆడ కూడా ఆగిపోతాయి నీళ్లు. అదే కదా, ఇక్కడ ఎట్లా ఎక్కుతాయి మనకు? ఎలా పోతాయి అంటే ఆడపోతే పోతాయి, అక్కడ పోవు. డౌన్ ఇది పడాలి, డెబ్రిస్ పడాలి దీని మీద. అది ఇది తీసుకొచ్చి చేస్తే రాళ్ళు రప్ప తిరిగి తర్వాత ఇసుకేసి డబ్బులు చేయాలి. బ్యాక్ సైడ్ ఒకసారి తిరిగి చూడండి, ఇవన్నీ ఆగిపోతాయి. మీరు ఇది ఎమర్జెన్సీ కింద రాసుకోండి. ఇక్కడ నడవడానికి ఇటు ఇటు కష్టమే, ఇటు కష్టమే. స్కూల్ స్కూల్ పిల్లలు వెళ్ళేది మొత్తం వచ్చాడు ఆగిపోతాయి. మహేష్ ఏదో ఒకటి దాంట్లో మెయిన్ ట్రైన్స్ కి పెట్టినారు. ట్రైన్స్ కంటే కూడా నేనేమంటానంటే ఫస్ట్ ఇంత అది సరే, ఒక సమస్య ఉన్నప్పుడు మీరు అధికారులు వచ్చి చూస్తున్నప్పుడు, ఇప్పుడు ఈ రోజు నేను వచ్చేంత వరకు మీరు పెట్టుకోకుండా దీన్ని క్లియర్ చేయాలి కదా. ప్రతిసారి ఎలా ఉంటుందమ్మా, ఎట్టు నీళ్ళు పోయేదానికి మీరు ఏం చేస్తున్నారు నాకు చెప్పకుండా? నాయకులు ఇక్కడ లోకల్ గా ఉండేది ఏం చేస్తున్నారు మీరు? మీరు నా దగ్గరికి రాలా, మీరు గుడి కోసం వచ్చారు కానీ ఇక్కడ ఈ ఇష్యూ గురించి నా దగ్గరికి రాలా. మీరు చెప్పాలి, మీరు అధికారులు చూసుకోవాలి. ఇట్లుంటే ఎట్లమ్మా నడిచేది? ఎట్లా నడుస్తారు? అక్కడి నుంచి వస్తాయి. డ్రైనేజ్ వచ్చేంత వరకు, డ్రైనేజ్ వేసేంత వరకు మీరు ఇట్లా స్టాగ్నెంట్ గా పెట్టడానికి లేదు నీళ్లు. ఫస్ట్ ఇక్కడ నడిచేదానికి క్లియర్ చేయనివ్వండి. ఫస్ట్ క్లియర్ చేయండి మీరు, ఖచ్చితంగా చేయాల్సిందే. మీరు వేరే ఆప్షన్ లేదు. ఆల్రెడీ మోటార్ పెట్టిందా కొట్టే మేడం, మధ్యలో మీరు వస్తాను. అందువల్ల ఆ వాటర్ అటు పోట్లే, అందువల్ల వెనక్కి అయిపోయి చాలా రోజులు అయింది కదా, మీరు క్లియర్ చేయాలి. ఇంకా ఇప్పుడు ఈయన ఏమంటాడంటే 16 ఏళ్ళు అయిందంటే ఇల్లు కట్టుకుని ఈయన అంటే మనకు జబ్బు వచ్చినప్పుడే చూపించుకోవాలి. ఇలా వర్షం అయిపోయింది, వర్షం ఇప్పుడు పడట్లా, అయిపోయి కూడా 4 రోజులు వారం అయిపోతుంది కదా, మీరు క్లియర్ చేయాల్సిందే. దానికి ఏం చేస్తారో చేయండి. మీరు జనాలు ఇబ్బంది పడుతుంటే గవర్నమెంట్ మీద నెగిటివ్ వస్తుంది, వీళ్ళు ఏం చేస్తున్నారు అని. అధికారులు గవర్నమెంట్ మీద ఇబ్బంది లేకుండా మీరు చూసుకోవాలి. మీకు అందుకే గవర్నమెంట్లో జాబ్స్ ఇచ్చింది. సొల్యూషన్ మీరు ఎతకాలి కానీ క్వశ్చన్ వేయడానికి లేదు. అది గుర్తు పెట్టుకొని చేయండి. ఏమ్మా నాకు కాళ్ళు లేకపోయా కాదు, 60 ఏళ్ళలో వచ్చిన వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇవ్వాలి కదా. ఎవరు ఇక్కడ రేషన్ ఇచ్చేది? ఈవిడికి రేషను 60 దాటిన వాళ్ళకి, నడవలేని వాళ్ళకి ఇంటికి తెచ్చి ఇవ్వాలి. మీరు జనాలను ఇబ్బంది పెట్టద్దండి. ఫోన్ నెంబర్ నోట్ చేసుకొని ఆవిడకి రేషన్ రావట్లేదంటే చూడండి. 60 సంవత్సరాలు ఎవరికి ఉన్నా సరే వాళ్ళకి ఇంటికి వెళ్ళి అందివ్వండి మీరు, ఓకేనా? లిస్ట్ అవుట్ చేసుకోండి మీరే. డ్రైనేజీలు చూడడానికే ఇప్పుడు వచ్చింది, చూసి వేద్దాం. నమస్తే అమ్మా, ఇంకేమైనా సమస్య ఉందా? డ్రైనేజ్ కాకుండా డ్రైనేజ్ పెడదాం. గతంలో పెట్టలేదు డ్రైనేజీలు, అందుకని ఇట్లా నీళ్ళన్నీ నిలిచిపోతున్నాయి. తాగడానికి రావట్లేదా? తాగడానికి నీళ్ళే రావా? ఎందుకని? రానప్పుడు నాకు కంప్లైంట్ చేయండి, నేను చూస్తాను. వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మీరు నోటీస్ ఇవ్వండి. ఇప్పుడు ఈ రోజు మనం ఇక్కడ తిరిగినవన్నీ కూడా మీరు నోట్ చేసుకొని అవి ఎంత వరకు క్లియర్ చేశారో కూడా నాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఓకేనా? 60 మీటర్లు మేడం వేస్తే మొత్తం వేయండి, లేకపోతే నా ఇంటి దాకా
ఇది సోనియా గాంధీ కిందకు వస్తుంది. ఆ ఇంట్లో వాళ్ళంతా భోజనం చేయడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు, అంత గలీజ్ గా ఉంది ఇక్కడ. పెట్టుకోండి ఒకసారి. అది అంతేలే మేడం, అంతకన్నా చిన్న దోమలు కాదు అసలు సూళ్ళూరుపేట దేనికి వచ్చిన ఎవరో బాధపడుతున్నాను మేడం. లేదండి, ఇప్పుడు చేద్దాం. 1.5 సంవత్సరమే కదా అయింది, రోడ్లు వేస్తున్నాము. తర్వాత ఇప్పుడు మనకు కూడా 16 కోట్లు వచ్చింది సూళ్ళూరుపేటకి, వేద్దాం. డ్రైన్స్ కూడా పెడుతున్నాము. అసలు వేస్తుంటే మనకి ప్రాబ్లమ్స్ లేవు. కాన్స్టిట్యున్సీ మొత్తం, రాష్ట్రం మొత్తం అట్లే ఉంది. మన కాన్స్టిట్యున్సీ తీసుకుంటే కాన్స్టిట్యున్సీ మొత్తం అట్లే ఉంది, నాయుడుపేట సూళ్ళూరుపేట. అందుకే డ్రైన్స్ వేద్దాం. చిన్న బిడ్డలో వాళ్ళు ఉన్నారు. మున్సిపాలిటీ వాటర్ లైన్ ఉంది కానీ అక్కడ వరకు వచ్చి ఆగిపోతున్నాయి. కొన్ని ఎంతో మంది వచ్చిపోయినారు కానీ ఇంతవరకు అడగల. సచివాలయము మేము మామూలుగా అన్ని దగ్గర వెళ్ళాము, అన్ని చూసారు సార్ అన్ని, కానీ లైన్ వేస్తాము అన్నారు, ఎవరు పట్టించుకోవాలి. సమ్మర్ చూడండి భయం వేసింది మేడం. అసలు సమ్మర్ వస్తే మళ్ళీ పెద్ద పైప్ లైన్ అంటే 4 ఇంచ్ పైప్ లైన్ ఎక్స్టెన్షన్ కోసం ఎస్టిమేషన్ కూడా పంపించున్నాం. ఇస్తే వాళ్ళకి చెప్పండి, ఇన్ఫర్మేషన్ ప్రాపర్గా ఇస్తే